అన్నిటికి అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా. అన్నిటికి అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇచ్చలేరు. నేను కూడా బాధితుడిని. నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అందరు రిలేటివ్స్ ఉన్నారు. నేను మంగళి వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. అతను చెప్పాడు కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు? మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పిండు. ఊరు చిన్న పిల్లలనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగళి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు. మంగళి బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి సెలబ్రేషన్ వెళ్ళారు. ఆమె ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము చేయండి అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు. ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. మాది కర్నూలు అండి. రమావత్ మధు. మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమావత్ మధు చెప్పిండు, మాకు చాలాసార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్లో. మెయిన్ ఏంటంటే రమావత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్మెంటే పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయం ఏంటంటే పక్కా రమావత్ మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ, అనిల్ దీని పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంతా ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెట్టారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్కా ఫొటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక పిల్లగాడు ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇగో గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే రమావత్ మధు ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావత్ క్లియర్గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్లు చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదని చెప్పి మీరు అందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు శివ వాళ్ళు డబ్బులు తీసుకున్నట్లేదు, డబ్బులు అడిగినట్లేదు. ఏంటి ఎట్లా వాళ్ళు కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు. మీ వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో ఇంకా రమావత్ మధు చెప్పిండు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా చూపిస్తాం. కర్నూలుకి వచ్చాడు 5-6 సార్లు మేము కలిసినాం. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగి చెప్తారు. 100% ఉంది. మొత్తం దీనిలో 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగ్లీ. అంటే ఏంటి, ఇప్పుడు మంగ్లీ వెనకాల ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అంటున్నారా మీరు? అట్లా నమ్మించారా? అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు, రిటర్న్స్ ఇస్తారని చెప్పి అందరూ పెట్టేస్తాం. మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడుతున్న విషయం ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి ఆయన అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెజర్ ఉందో తెలుసు. కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, జహీరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు. మా అందరికీ చెప్పినాడు పెట్టండి బాగుంటుందని చెప్పి. ఈరోజు సంబంధం లేదని చెప్పి నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి.